హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను మీ సంధ్య. నేను బాగున్నానండి. ఈరోజు ఏంటంటే బాగున్నాను అని చెప్పుకోవడం కన్నా బాగాలేనని చెప్పుకునేది బెటరు. ఎందుకంటే 4 రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంది. అసలు ఒంట్లో బాగాలేదు. ఈరోజు మాత్రం కొంచెం బెటర్గానే ఉన్నానులేండి. 11 సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళి అయ్యి. ఈ పెళ్ళి రోజే ఇంత కష్టంగా జరిగింది. ఇంతకుముందు వచ్చేసి ఏదైనా బాగానే ఉండేది ఒంట్లో. ఈరోజు మాత్రం బాగాలేదు. కొంచెం ఈరోజు ఇంకా బెటర్గానే ఉన్నా 4 రోజుల పొంటి. ఇదేంటంటే ఈరోజు పెళ్లి రోజు కదా, నేను దానికి సంబంధించి ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది నేను వీడియో చేసి పెట్టినా, చూడండి. కొంతమందికి ఏంటంటే సంధ్య చాలా ఎక్కువ రెడీ అవుతావు అన్న భావంలో ఉండరు. నేను అసలు ఎక్కువ రెడీ అవ్వనండి. అంటే మామూలుగా సింపుల్గానే అవుతాను అనుకుంటా, కానీ చూసే వాళ్ళకు అట్లా అనిపిస్తుందేమో తెలీదు. నేను ఎట్లా రెడీ అయినా ఏం వాడతానో ఈరోజు వీడియోస్ చేసి పెడతా, చూడండి. ఈరోజే కాదు, దీని గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేసి పెడతాం మీ అందరి కోసం. ఎందుకంటే నాకు బయట నుంచి కన్నా మన సబ్స్క్రైబర్స్ కన్నా దగ్గర వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎటైనా వెళ్ళినప్పుడు రెడీ అయితే ఏంటంటే సంధ్య రెడీ అవుతుంది, బాగా రెడీ అవుతుంది అని అనుకుంటారు. దానికి సంబంధించి ఈరోజు నేను కొంచెం చెప్దాం అనుకుంటున్నా. నేను వచ్చేసి ఏం వాడతా, ఏంటి, ఎట్లా రెడీ అవుతా అనేది చూడండి కంపల్సరీ. అలా అని కాదు, ఈరోజు పెళ్లి రోజు కదా, దానికి ప్రత్యేకంగా రెడీ అవుతాను కదా, అలానే మళ్ళీ నేను ఎప్పుడైనా సింపుల్గా ఇట్లనే రెడీ అవుతా. కాకపోతే చూసేటోళ్ళకి కాస్త ఆరంభంగా ఉంటేనేమో తెలియదు. ఇంకా అయితే చూపిస్తాను చూడండి. కుంకుమ, కాటిక, బొట్టు పిల్లలు, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్, కాస్త పసుపు, ఇంకా మనం ఏమైనా వేసుకోవాలనుకుంటే జ్యువెలరీ. ఇదేనండి. నేను ఇంతకు మించి ఇంకా ఏమీ వాడను. నేను వాడేది మాత్రం ఇవే. అది కూడా చూపిస్తాను. ఎవరైనా కూడా కాస్త ముఖంలో అంటే మనకు ఉంది అని నేను చెప్పట్లే, ఉన్నవాళ్ళు కాస్త కూస్తో రెడీ అయ్యి శారీ మంచిగా కట్టుకొని జ్యువెలరీ వేసుకున్నా కూడా బాగానే కనిపిస్తారు. కొంతమంది ఎంత రెడీ అయినా కాస్త అంటే ఎవరు బాగుండరు అని చెప్పట్లేదు. ఎవరి ఫేస్ కట్ తగ్గట్టు, వాళ్ళ కళ తగ్గట్టు వాళ్ళు రెడీ అయితే వాళ్ళకి కళ వస్తుంది. అదే చెప్తా ఉన్నా నేను. ఆయన మాత్రాన ఏదో ఎక్కువ రెడీ అవుతుంది, ఎక్కువగా కనిపిస్తుంది అని అనుకోవద్దు. మనం వేసుకునేటివి కూడా ఆన్లైన్లో బుక్ వేసుకునే జ్యువెలరీనే ఇది. మనకు వచ్చేసి ఏం గోల్డ్ కానీ ఇది కానీ అది కానీ ఏం దొరకవు. ఒక్కసారి లుక్ ఉండి కాస్త ఫేస్లో కళ ఉంటే ఏ అమ్మాయి రెడీ అయినా మహాలక్ష్మిలానే కనిపిస్తాం. ఆల్మోస్ట్ అమ్మాయిలంతా అట్లనే. కాకపోతే కొంతమందికి జెల్సీ ఉన్నవాళ్ళు అనుకుంటారు ఈమె ఎక్కువగా రెడీ అవుతుంది అని. వాళ్ళ కోసం టోటల్గా నా లుక్ ఎట్లా ఉన్నదో చెప్పడమే మర్చిపోయారు. చెప్పేసేయండి. నేను దాని గురించి మాట్లాడుతూ పోతే ఇట్లనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది టెంపుల్లో మేము వెళ్ళేసరికి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఈరోజు బుధవారం కాబట్టి ఎక్కువగా ఆరంభం ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే. మాకు వచ్చేసి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతిసారి హనుమాన్ టెంపుల్కే వెళ్తాం ఎక్కువ. మేము ప్రదక్షిణలు చేసేటప్పుడు తీసిన ఇది. మా ఆయన దానికి అనుకూలించిండు, అందుకే. పాపం ఇక్కడ అయ్యవారు వచ్చేసి మాత్రం నాన్ స్టాప్గా చదువుతూనే ఉండిపోయిండు. ఇంకా చాలాసేపటి దాకా మాకు మంచిగా అర్చన చేసిండు, మంచిగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనము పెళ్లి రోజులకు కానివ్వండి, పుట్టినరోజులకు కానివ్వండి, తను వచ్చేసి అభిషేకం చేస్తాడు, మన పేర్ల మీద అర్చనలు చేస్తాడు. అది బాగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి ఇక్కడ ఇక మాకు దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ టెంపుల్కి వెళ్తాం. ఇంకేదైనా వారం అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, లేదా శివాలయం వెళ్దాం అనుకున్నాం. శివాలయం వెళ్తే ఈ ఎండలకు వచ్చేసి ఇంకా నా వల్ల కాదు. అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా వెళ్తాం. హనుమాన్ టెంపుల్ కూడా దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళేసినాం. దగ్గర అని కాదు, ప్రతిసారి ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా మాకు ఈ దేవుడు ఆ దేవుడు అనేది ఏముండదు. మనస్ఫూర్తిగా నమ్ముకుంటే అన్ని దేవుళ్ళు ఒకటే. ఆశీస్సులు భగవంతుని ఉండాలి కానీ ఎక్కడైనా మనకు మంచిదే అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్తాం ఎక్కువ. అయ్యవారు అయితే మంచిగా చదివిండండి, మంచిగా అర్చనలు చేసిండు, భలే అనిపించింది. మే 29 వస్తే చాలు, ఎండలకు మండిపోవాల్సిందే. అసలు ఆ టైంలో పెళ్ళిళ్ళే వేసుకున్నామో ఏమో, జరిగిపోయింది గతం అని. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, పెళ్లి కూతుర్ని రెడీ చేస్తే మా వాళ్ళు అక్కడ లోపటి నుంచి బయటకు వచ్చేసరికి పెళ్లి కూతురు లెక్కలేదు, పెళ్ళికొడుకు లెక్కలేడు. అట్లా అయిపోయినామన్నమాట ఈ ఒక్క పొదకు.
ఆ రోజు నైట్ వచ్చి మాత్రం ఫుల్ వర్షం గడుతుంది లేచేసింది. మా పెళ్ళి రోజు మాకు అదో విశేషం అని చెప్పాలి. అట్లా జరిగిపోయిందండి మా పెళ్ళి మాత్రం. ఆరంభాలతోటి గాడుపు దుందులతోటి హంగామాగా కరెంటు కూడా లేకపోయిండే. అమ్మో 11 సంవత్సరాలు అవుతా ఉంది మా పెళ్ళి అయితే. తెలుసా మీకు? తెలియదులేండి, తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. 11 సంవత్సరాలు పెళ్ళయి 10 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల బాబు. 7 కంప్లీట్ అయినాయి, 8 నడుస్తూ ఉన్నాయి రిషికి ఇప్పుడు. అయితే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పిన కదా, దానికి సంబంధించి నోట్లో కూడా కొంచెం గొంతంత ఏం బాగాలేదు. దానికని చెప్పేసి సరిగ్గా మాట్లాడడానికి కూడా వస్తలేదు. నేను ఇదివరకు తీసుకున్న వీడియోస్ సెండ్ చేస్తూ ఉన్నా రోజు వచ్చేసి. అంత ఇబ్బందిగా ఉంది. కానీ ఈరోజు నేను ఇంకా వీడియోస్ తీసి పెట్టాలి అని నిర్ణయించుకున్నా. ఎట్లా ఇబ్బంది అయినా పర్వాలేదు అని చెప్పేసి వీడియో తీసిన. ఎవరైనా చూస్తే నమ్ముతారు అసలు జ్వరం వస్తూ ఉంది అని అంటే కదా, నమ్మరు. అట్లా ఉంటుంది మన ముఖం, ఇట్లా గాంభీరంగా. తినకపోయినా ఏది వచ్చినా కూడా అసలు ఎవరు నమ్మనికి ఉండదు, అట్లా ఉంటుంది. నేను వాడేటి మాత్రం అవేనండి, చూశారు కదా. అంతకు మించి ఏం వాడాం. ఫేస్లో కాస్త కాలు ఉంటే భగవంతుని దయ ఉండాలి, కానీ ముఖం కాస్త బాగానే ఉంటుంది ఎవరిదైనా. ప్రతి ఒక్క అమ్మాయి ముఖంలో అమ్మవారు ఉంటుంది, నాకు అట్లే అనిపిస్తుంది. ఓకే అండి, ఈరోజు పెళ్లి రోజు మీ అందరితో